ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా ఎవరు ఈ లోకాన్ని దర్శిస్తున్నారు, ఎవరు ఈ దేహాన్ని చూస్తున్నారు, ఎవరు సర్వాన్ని తెలుసుకుంటున్నారు, తెలుసుకునేవాడు ఉన్నాడేమో అని తెలుసుకోవటమే ఇక్కడ కావలసింది. ఉన్నది ఆత్మ పూర్ణ జ్ఞానము, మరి లేనిదో ఇదిగో ద్రష్టాదృశ్యములు. ది నోయర్ అండ్ ది నోన్. టు దో ది నోయర్ ఈజ్ ఎండ్ ఆఫ్ సాధన అన్నారు. అంతవరకు దేహాత్మబుద్ధితో అన్నిటినీ తెలుసుకుంటున్నావు, కానీ నీ సహజత్వాన్ని మాత్రం నీవు తెలుసుకోలేకపోతున్నావు. కారణం దృశ్యాల వెంట వెళ్ళటం. దేహం సత్యమని, సంసారము సత్యమని, బాధ్యతలు సత్యమని, ఇతరులు ఉన్నారని, ఒకటి కాదు వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఈ మాయలోకి వచ్చినటువంటి మాయాజీవుడు తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంధాన్ని మాత్రమే అనుభవించడానికి ఇక్కడికి వస్తాడు. అందుకని దృశ్యాల వెంట పరిగెడుతాడు. ద్రష్ట చూచే నేను ఉన్నదేమో చూడు. ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నానంటావు. ఎలా చూస్తున్నావు? ఎలా తెలుసుకుంటున్నావు? ఇంద్రియముల ద్వారా. అంటే పరోక్ష జ్ఞానము కలిగి సర్వాన్ని, ప్రపంచాన్ని నీవు గుర్తిస్తున్నావు. ఇంతకీ ఆ గుర్తించే ద్రష్ట ఎవరు? దృశ్యాలు విడిగా ఉన్నయ్యా ద్రష్టను వదిలిపెట్టి. ముఖ్యంగా ఒక కలగంటున్నప్పుడు నీ మనస్సులోనిదే కదా కళ కూడా. జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు కళ సత్యమని కొట్టిపారేస్తున్నావు. కళ సత్యమైతే కలకనేవాడు సత్యమా? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలు సత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ ద్రష్టలోనిదే దృశ్యాలు. అంటే నీవు ఏ విధంగా చూడదలిస్తే, నీవు ఏ విధంగా దర్శింపదలిస్తే ఆ విధంగా నీవు చూడగలుగుతావు. చాలాసార్లు మనం ఈ మాయలో చెప్పుకుంటూ ఉంటాం, యత్ భావం తద్భవతి. నువ్వు ఏ విధంగా భావిస్తే నీకు వస్తు విషయాలు ఆ విధంగా కనపడతాయి. అంతవరకు దేనికి? సర్పరజ్జు భయభ్రాంతిలో తాడుని తాడుగా కాక పాము భయంతో చూచావా లేదా? సత్యము మీద, తాడు మీద పాము ఒకటి ఉన్నదని భావించటం మరి భ్రమ కాక ఇంకేమిటి? నేను అంటే జ్ఞానము, అంటే ఉన్నానన్న ఎరుక. అది ఏనాడు కూడా ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు.
ఈ మాయకి ఆధారము అదే, కానీ భిన్నము. అందులో జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, సృష్టి కానీ ఏదీ లేదు. తాడులో పాముందా? లేదు కదా. అసలు పాముకి తాడుకి ఎటు సంబంధము లేదు. ఇక్కడ కూడా నీవు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా నీకు కనపడుతుంది. భావశూన్య స్థితి యందు మరి నీ ఉనికిని కోల్పోతున్నావు. చూచే నేను చూడకపోతే అది అదృశ్యమైపోతుంది. ఈ చూచే నేను ఈ మాయలో అటు జడమైనటువంటి దేహము కాదు, జ్ఞానమయమైన ఆత్మ కాదు. దాన్నే ఆదిశంకరులు చిచ్చడ గ్రంథి అంటూ వర్ణించారు. గ్రంథి అంటే ఒక ముడి. మరి ఈ ముడి ఎప్పుడు తెగిపోతుంది? అసలు ముడి ఉన్నదా? చూడబోతే, విచారిస్తే అట్టి ముడేది ఏర్పడలేదు. అసలు ఆత్మకి అన్యంగా జడమొకటి ఉంటేగా ఆత్మ తనకు తాను ఎరుక రూపేణ, జ్ఞాన రూపేణ, జ్ఞాన వృత్తి రూపేణ నేను ఉన్నాను అన్నటువంటి స్థితిలో ద్వైతరహితమై, అన్యరహితమై, తనకు తానుగా తనలోనే ఉన్నానన్న ఎరుకతో జ్ఞానమయంగా నిలిచి ఉంటుంది తురీయంలో. దాన్నే మనం ఇక్కడ మాయలో అపరోక్ష అనుభూతి అంటూ చెప్పుకుంటూ ఉన్నాం. అదే స్వరూప జ్ఞానమని, అదే ఉన్న సత్యమని. మరింతకీ లేనిదేది? ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ద్రష్టాదృశ్యములు. ఇక్కడ ఏమంటున్నారు? నీవు చూడటానికి ద్రష్ట ఒకడు ఉండాలి. ద్రష్ట ఉన్నాడేమో చూడు. వాడు నిజంగా ఉంటే వాడిలోనిదే ఇది. ఇప్పుడు ఒక కలగంటున్నారు. కలగనేటప్పుడు ఈ జాగ్రత్తావస్థ నుంచి ఏమీ తీసుకువెళ్ళరు. సూక్ష్మదేహమైన మనస్సుతోటి, తనలో ఉన్న వాసనలతో అది కలగంటుంది, సృష్టిస్తుంది. పంచేంద్రియముల పనులు అదే చేస్తుంది. కల సాగిపోతూ ఉంటుంది. ఏ అవస్థకి ఆ అవస్థ సత్యముగా అనుకుంటూ ఉంటుంది. ఈ మాయా నేను జాగ్రత్తావస్థకి సత్యము, ఇంద్రియ వ్యాపారములతో చూస్తున్నటువంటి ఈ పాంచభౌతిక దేహము, ప్రపంచము, సంసారము సత్యముగానే గోచరమవుతుంది. అదేవిధంగా స్వప్నం కూడా సత్యము. కలగంటున్నంతసేపు పొరపాటును కూడా ఇది అసత్యము, ఇది లేదు అన్న భావన నీకు కలగదు. సరే, నిద్రలో ఎటుపోయావో తెలియదు నీకు. అక్కడ ఉన్నది నీ సహజత్వం అయినప్పటికీ తమో గుణము చేత ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఉంటుంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అసలు విషయము సృష్టి లేదు. అసలు విషయము
జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అవాస్తవములు, ఉనికి లేనివి. ఇదే అంటారు రమణ మహర్షులు వారు. నామరూపాత్మకములను సత్యము మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ మాయా జగత్తు. నేను అంటే సత్యము, నేను అంటే జ్ఞానము. అది అహం స్ఫురణ. అహం బ్రహ్మస్మి అనేది అదే. అంతేకాని దేహాత్మబుద్ధితో నేనే బ్రహ్మని అనుకోవటం కాదు. అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న. ఎందుకు విచారించాలి? కారణం, ఈ మాయా నేను ఉనికి లేనిది అన్ని సుఖదుఖాలకి కారణమవుతూ ఉన్నది. అవేదో బయట ఉందని తిరుగుతుంది, అన్నిటినీ అన్యంగా భావిస్తుంది, దృశ్యాల వెంట పరిగెడుతుంది. ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నాయి కాబట్టి దాహం తీర్చుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఈ మాయా నేను. కొత్త వాసనలు మూటగట్టుకుంటూ కొత్త కోరికలను తెచ్చుకుంటూ ఇంద్రియ వ్యాపారములకి బానిసవుతూ పునరపి మరణం పునరపి జననంగా ఈ మాయలో అనుక్షణము పుడుతూ నశిస్తూ ఉంటుంది, నిలిచి ఉంటుంది. అందుకని విచారం చెయ్యమంటారు రమణ మహర్షుల వారు. ఈ దుఃఖానికి కారణం ముఖ్యంగా అవిచారం. విచారం చెయ్యవు. నా ఎదుట వీళ్ళందరూ కనపడుతున్నారు, వాళ్ళు సత్యం కాబట్టి కనపడుతున్నారని అనుకుంటావు. ఈ దేహం నాకు కనపడుతుంది, ఇది నాది, సత్యము కాబట్టి నేను దేహాన్ని, దేహ ధర్మాలు నా ధర్మాలని ఈ మాయా నేను అనుకుంటూ ఉంటాడు. మనం ఎంత చెప్పుకున్నా ఇవన్నీ మాయలో మాటలే తప్ప సత్యాన్ని ఎవరు బోధిస్తారు, సత్యం ఎవరు అందిస్తారు? ఆ విషయాన్నే రమణ మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానము, అహం స్మరణ ఉన్నానన్నటువంటి ఏకైక సత్య స్థితిని ఎవరు నీకు అందించరు, గురువు అందించడు. పవిత్ర గ్రంథాలు ఎన్నో ఉండవచ్చు, వాటిలో ఈ ఆత్మ అనుభవం ఉండదు. ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు ఇవ్వలేరు. వేర్ ఆర్ అదర్స్. అవన్నీ దృశ్యమాన ప్రపంచమే కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా కలసమము. లేనిది ఉన్నట్టుగా గోచరమవుతుంది. నీలో ఏది ఉందో అదే కనపడుతుంది. ఈ మాయాజీవుడికి, ఈ ద్రష్టకి మూలము తెలియదు. ఆత్మని తెలుసుకునే సామర్థ్యము ఈ మాయాజీవుడికి లేదు. దేహాలు మార్చుకుంటూ ఇంద్రియాలకు భోగి అవుతూ తిరుగుతాడే తప్ప ఈ మాయలో విచారం చెయ్యలేడు. ఇక్కడ ఇందాక చెప్పినట్లు
అవిచారం వల్ల దుఃఖానికి, బంధాలకి, జనన మరణాలకి దారితీస్తూ ఉంది. ఇక్కడ ఈ మాయ అంతా కూడా ఒక తెర మీద బొమ్మ లాంటిది. కృష్ణ పరమాత్మ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, అర్జున, నువ్వు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు, ఉన్నది ఆత్మ, ఉన్నది ఎరుక. ఆ ఆత్మని శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహింపలేదు, వాయువు ఆర్పివేయను లేదు అంటూ ఎన్నో రకాలుగా సత్యాన్ని సూచించటం జరిగింది. ఏది ఏమైనా పక్వత రానిదే పండు చెట్టు నుంచి ఎలా రాలిపడదు, ఈ మాయలో జీవుడికి పక్వ దశ రావాలి. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా ఈ దృశ్యమాన ప్రపంచము అసత్యమన్న భావన కలిగి తీవ్ర వైరాగ్యముతో ఇంద్రియాలని అదుపు చేసుకుంటూ అంతర్ముఖమై నిశ్చలంగా నీవు నిలిచి ఉన్న స్థితిలోనే ఇప్పుడు అనుకునే మనస్సు శుద్ధమై, శుద్ధ సత్వమై, ఏకమై నేను ఉన్నాను అన్న ఎరుక ఈ మనస్సులోనే ప్రకాశిస్తుంది. ఆత్మ లేకుండా అహంకారము, ఈ మాయ క్షణకాలము నిలవలేదు. మాయ లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు, తనకు తానుగానే ఉంటుంది. నేను ఉన్నానన్న ఎరుకతో కూడుకుని ఉంటుంది, అన్యత్వము లేక ఉంటుంది. ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది తురీయం మాత్రమే, లేనిది అవస్థాత్రయములు, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు. ఇన్ని విషయాలు ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారంటే, మాయా నేనితో మాయా లోకాలు దర్శిస్తూ మాయా జనన మరణాలతోటి కొట్టుమిట్టాడుతున్న ఈ మాయాజీవుడికి చెప్పేటటువంటి మాటలే ఈ సూచనలు. సర్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ జ్ఞానము ఎప్పుడైతే తనకు తానుగా నిలిచి ఉంటుందో, అన్యత్వము లేక ఆ స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, సృష్టి ఎక్కడ? అందుకని అంటున్నారు మహర్షుల వారు, చూడటానికి ద్రష్ట ఉండాలిగా. ద్రష్ట సత్యమైతే దృశ్యము సత్యమే. ద్రష్టకే ఉనికి లేకపోతే దృశ్యం సత్యం ఎట్లా అవుతుంది? ఈ రెండు ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి. దాన్నే మనం పూర్ణ చైతన్యం అంటాము. ఇదేమో అభాస కాంతి, స్వయం ప్రకాశము లేని ఒక మసగ చీకటి అని చెప్పుకోవచ్చు. నిజానికి ద్వైతమే లేదు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యము, అది అసలు జనించలేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు స్వరూప జ్ఞానమందు అజ్ఞానానికి తావేది. అందుకనే మహర్షి అంటున్నారు, ఆది నుంచి అహంకారము, అజ్ఞానము, పరిమితత్వము, ద్వైతము, జనన మరణాలు తృణీకరించబడినవి ఏమి లేవు.
లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఎవరికి? ఇదిగో ఈ మాయానేనికి. ఒక్క స్వరూప జ్ఞానముతోనే, ఆత్మ ప్రకాశంతోనే, అనుగ్రహముతోనే స్వరూప జ్ఞానము ప్రకాశించినప్పుడు మాత్రమే సృష్టి అదృశ్యమవుతుంది. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, బోధలెక్కడ, గురువెక్కడా, శిష్యుడెక్కడ, అంతా అదృశ్యమైపోయిందిగా. కాబట్టి నాయన, మౌనమే నీ సహజత్వం. దర్శనానికి ద్రష్ట ఒకడు ఉంటాడు. వారిని కనుక్కో. ద్రష్టలోనిదే దర్శనము. అంటే ఏంటి అర్థం? అంటే నా దర్శనానికి ద్రష్ట అంటే నాకు దైవ దర్శనమైంది, నాకు రాముడు ప్రత్యక్షమైనాడు, లేకపోతే కృష్ణుడు ప్రత్యక్షమైనాడు అని చెప్పేసి ఆ దర్శనానికి అంటే చూచేవాడు ఉన్నాడు. ద్రష్ట అంటే వాడు చూచేవాడు ఉన్నాడు. వాడు ఎవరని కనుక్కుంటేనాక ఆ చూచేది మాయా నేను. తెలీదు గురుగారు. ఇక్కడ దర్శనం అంటున్నారు. దైవ దర్శనం కాకపోవచ్చు, దేహాన్ని కూడా నువ్వు చూస్తున్నావు, ఇతరులు చూస్తున్నారు. దర్శించడం అంటే నీవు ఉన్నావా లేదా నీకు తెలియదు, కానీ దర్శిస్తున్నావు. దర్శించడం అంటే చూడటం. ఇప్పుడు జగత్తుని దర్శిస్తున్నావా లేదా? గురుగారు, నువ్వు దర్శిస్తున్నావు అంటే అది విషయం కావచ్చు, వస్తువు కావచ్చు, ప్రదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి చూసేవాడు ఒకడు ఉండాలి. గురుగారు, ఇక్కడ ఎందుకు చెబుతున్నారు ఈ విషయం? వాటంతటా అవి ప్రకాశించవు. చూచేవాడు ఉంటేనే చూడబడేవి నీకు కనపడతాయి. గురుగారు, ఇంతకీ ఏమిటి చూచేది ఎవరు? చెప్పమ్మా. చూచేది చూస్తున్నారు మనసు గురుగారు. వ్యక్తిత్వం, మనస్సు, అహంకారం. అది ఉన్నదేమో నీవు ఏది చూడతనిస్తే అది చూస్తున్నా. ఒక్కసారి భగవద్గీతలోని విశ్వరూప దర్శనానికి పెడతాం. గురుగారు, అక్కడ కృష్ణ పరమాత్మ ఏమని చెబుతున్నాడు? నా విశ్వరూప దర్శనంలో ఏది కావాలంటే చూడమన్నాడు. ఏది చూడతనిస్తే చూడమన్నాడు. ఆత్మని చూపించలేదు, ఆత్మని అందించలేదు. దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణ పరమాత్మే ఆ మాయలో ఎవరికి ఏమి చూపించలేదు. ఇక్కడ కూడా నీవు ఏది చూడదలిస్తే అది చూస్తావన్నాడు. అదే విషయాన్ని రమణ మహర్షి వారు కూడా చెప్పారు. అర్జునుడు ఏది చూడదలిస్తే అది చూశాడే తప్ప మనసులో ఏమనుకున్నాడో అది చూశాడు. చూశాడు అక్కడ. కనుక ఈ ద్రష్ట దృశ్యానికి
భిన్నము కాదు. ఉమ్, నీలో ఏదైతే ఉందో అదే చూస్తుంది. చూస్తున్నా. ఉమ్, దృశ్యాలు ఎప్పుడు నీకు కనపడదు. ఉమ్, నీ లోపల ఉంటేనే అవి కనపడతాయి. ఉమ్, విశ్వరూపంలో కూడా వృక్షాలు, పురుషులు, జంతువులు వీటన్నిటిని చూస్తున్నాడు గురువు గారు. అతనుడు కూడా. ఉమ్, అది ఎక్కడ చూస్తున్నాడు? తనలో ఉన్నదే అక్కడ చూస్తున్నాడు. ఉమ్, అందుకని ఇప్పుడు ఏమంటున్నారు మహర్షి? దృశ్యము ద్రష్టకి వేరు కాదు. ఉమ్, ద్రష్ట ఏది అనుకుంటే అది చూస్తున్నాడు. ఉమ్, ఏ విధంగా భావిస్తే ఆ భావననే రూపంలో చూస్తున్నాడు. ఉమ్, చెప్పాడు. గురువు గారు. ఇంకా ఏమన్నా అయిపోయింది. అయిపోయింది గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పేది, ఇప్పుడు చూసేది కూడా జ్ఞానమే కదా గురువుగారు. ఆ జ్ఞానంతో, ఆ సాపేక్ష జ్ఞానంతో చూస్తుంది కదా. వాడు జ్ఞానమా అజ్ఞానమా కాసేపు పక్కకి పెడతాం. ఉమ్, ఆత్మ దేనిని చూడదు. అది చెప్పారు మీరు. ఆత్మ అంటే ఏంటో మనకి తెలియదు. నీవు దేహాత్మ వృత్తితో ఏది చూడదలిస్తే అది నీకు కనపడుతుంది. ఉదాహరణకి నిద్రపోతుంటే ఏమీ కనపడుతుంది. ఎందుకని? ఈ మాయాన్ని, ఈ దేహాత్మ వృత్తి వృత్తిరాహిత్యమై ఉన్నది అక్కడ. అవును గురుగారు. నేను చూడండి. ఎప్పుడైతే ఇది దేహాత్మ బుద్ధి కలిగిందో అప్పుడు ఈ మనస్సు బయటికి వచ్చి తనలో ఉన్నదే బయట చూస్తుంది. తనలో ఏముంది? వాసనలు, కోరికలు, బంధాలు. లేకపోతే నువ్వు దేహం చూడాల్సిన అవసరం లేదు. దేహం ఎందుకు చూస్తున్నావు? దేహము కూడా ఒక ఆలోచన. దేహం ఉన్నది దేహం చెప్పటం లేదు. నువ్వు చెబుతున్నావు దేహం నాగని. అంటే నేను అడిగేది గురుగారు, ఇప్పుడు సాపేక్ష జ్ఞానంతో చూస్తున్నా కూడా, ఇప్పుడు సాపేక్ష జ్ఞానంలో కూడా అజ్ఞానం ఉందంటారా? సాపేక్ష జ్ఞానం అజ్ఞానం ఉండటం కాదు. అంటే పూర్ణ జ్ఞానంలో నుంచి వచ్చింది కదా అది. అమ్మా ఏమి రాలేదు తల్లి. వాడు నుంచి పాము వచ్చిందా? పాము భయం కలిగింది కదా. వాడికి వస్తే ఏమైనా పాము వచ్చిందా? లేదుగా. ఆత్మ నుంచి ఏది రాలేదు. ఇది ఒక ఇమాజినేషన్, ఇది ఒక అభూత కల్పన. జీవుడు, జగత్తు, ఈశ్వర భావన అనేది ఒక కల్పన, మెంటల్ ప్రొజెక్షన్ అది. అందుకని ఆదిశంకరులు ఏమన్నారు? ఇది ఒక చిచ్చడ గ్రంథి, ఇది ఒక ముడి. అది జడము కాదు, ఇప్పుడు చైతన్యము కాదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోమ్మా, తాడు నుంచి ఏది రానట్లే ఆత్మ నుంచి ఏది రాదు. నువ్వు ఆత్మగా నిలిచినప్పుడు నీ దేహం ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? ఒకవేళ వస్తే దీని నుంచి అవన్నీ లోపల ఉండాలిగా. ఉండవు. నువ్వు కాసేపు నిద్రపోతేనే నీ దేహము, సంసారము, జగత్ అదృశ్యమైంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి మహర్షి? ఈ కల్పన అంతా కూడా మాయా నేను చేస్తున్నదే తప్ప ఆత్మకి దీనికి సంబంధము లేదు. నువ్వు నిద్రపోతుంటేనే మరి నిజంగానే నీ దేహము, సంసారము, జగత్తు, నువ్వు అనుకున్న దైవం ఉంటే అక్కడ ఉండాలిగా. లేదుగా మరి. అందుకని ఒక మాట అంటారు మహర్షి, దీనికి ఆధారమే గాని దుర్లభం. ఆధారమైనంత మాత్రాన అందులో మరి తాడులో పావున్నదే, ఆత్మలో జగత్తున్నదే,
ఉమ్, సృష్టి ఉన్నదే, జనన మరణాలు ఉన్నాయా? లేవు కదా. లేవు. ఉమ్, కాబట్టి ఆత్మ ముక్కలై జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాదు. ఉమ్, కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఆత్మేతరముతోటి నువ్వు లింక్ పెట్టుకున్నావు. ఉమ్, ఆత్మేతరము అంటే ఆత్మ కానిది, అని కాదు. అనాత్మతోటి ఉమ్, ఎప్పుడైతే నీవు నాది అంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటావో ఉమ్, దానిలో ఉన్నవే బయట కనపడతాయి. ఉమ్, ద్రష్టగా చూస్తున్నావు. ఉమ్, నీవు ఏదనుకుంటే ఆ దృశ్యం కనపడుతుంది. మంచి అనుకుంటే మంచి, ఉమ్, చెడు అనుకుంటే చెడు, ఆకర్షణ అనుకుంటే ఆకర్షణ, కరెక్ట్. వైరాగ్యం అనుకుంటే వైరాగ్యం. ఉమ్, ఇవన్నీ ద్రష్టకి దృశ్యానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది కాదు. ఉమ్, ఉందా? ఆ గురువు గారు. ఉమ్, ఆత్మస్థితికి, తురీయానికి, ఇక్కడ ఉన్న జాగ్రత్తావస్థకి రాకపోకలు లేవు. ఉమ్, అదే మహర్షి కూడా చెప్పింది. ఉమ్, ఈ స్వరూప జ్ఞానమైనటువంటి అహంస్ఫురణకి, ఈ జగత్తుకి ఏ మానవుడి చేతను వారధి నిర్మించబడలేదు. ఉమ్, ఒక్కవేళ నిజంగానే ఆత్మ నుంచే జగత్తు వస్తే రాకపోకలు ఉండాలి కదా. అవును. ఇది ఒక అభూత కల్పన. ఉమ్, ఎవరు కల్పిస్తున్నారు? ఇదిగో ఈ ద్రష్ట. ఉమ్, ఉమ్, ఆధారమైంది ఆత్మ, అది ఓకే. ఉమ్, ఆత్మ ఏమిటో తెలియదు. మా ఉమ్, దైతంలో ఆత్మ తెలియదు. ఆ గురువు గారు. ఉమ్, నీలో ఉన్న భావనే బయట చూస్తావు. మంచి కావచ్చు, చెడుగా. చెడు కావచ్చు, ఉమ్, బంధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉమ్, కాబట్టి ఈ దృశ్యమాన ప్రపంచము ద్రష్టని విడిచి లేదు. ఉమ్, ద్రష్ట దృశ్యము ఒకటే అని చెప్పారు. ఉమ్, మరి ఇంతకీ ద్రష్ట ఎవరో చూడబోతే ఫ్రంట్ ది నాన్ ఎగ్జిస్టింగ్. ఆత్మ దేనిని చూడదబ్బా. ఉమ్, ఆత్మ అంటే ఎరుక, పూర్ణ జ్ఞానం అన్నా ఒకటే ఉందట. ఉమ్, అది అహంస్మరణతో తనకు తానే ఉంటుంది. ఉమ్, ముఖ్యంగా దానికి అన్యత్వం ఉండదు. ఉమ్, అది దేనిని గుర్తించదు. మరి ఇక్కడ జీవుడు తన ఉనికిని గుర్తించలేకపోగా అన్యత్వాన్ని గుర్తిస్తాడు. గుర్తిస్తాడు. ఉమ్, ఆత్మ సంగతి పక్కకి పెడదాం. ఉమ్, ఆత్మని జీవుడు గుర్తించేది అంతర్దృశ్యం. ఉమ్, ఎందుకని? ఆత్మ తనలోనిది కాదు. ఉమ్, వాసనలు, సంస్కారాలు ఏమీలో ఉండవు. ఉమ్, వీటిని చూస్తాడు, తాను తెచ్చుకున్నదే చూస్తాడు. ఆ గురువు గారు. ఉమ్, ఇదంతా కూడా ఒక మాయా థియరీ. ఉమ్, ఇదే సత్యమేం కాదు. ఉమ్, దృశ్యములు ద్రష్ట లేకుండా ఉండవు. ఉమ్, ద్రష్ట ఎవరో చూడబోతే అక్కడ ఎవరూ లేరు. ఉమ్, మరి ఉన్నది ఏమిటి? ఉన్నది ఎరుక, ఉమ్, ఉన్నది స్ఫురణ. అందులో సృష్టిలోని ఉమ్, ఎప్పుడైతే నీవు దృశ్యాల వెంట వెళ్ళకుండా అంతర్ముఖం అవుతావు, నీ ఉనికిని నీవు కోల్పోతావు. ఉమ్, అంతవరకు ఉన్న దేహాత్మ వృత్తి ఉమ్, పూర్తిగా అదృశ్యమైపోతుంది. ఉమ్,
మరి మిగిలి ప్రకాశించేది ఆత్మే, మీరు జ్ఞానమే. అంతేగాని ఈ ప్రశ్నని పెట్టుకుని, అహంకారాన్ని పెట్టుకుని, మాయా నేను పెట్టుకుని ఆత్మ ప్రకాశించాలి. రెండు నేను లేదు. ఒకటే నేను దృష్టాదృశ్యముగా కనపడుతుంది. మరి ఏమన్నారు? నామరూపత్వములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడింది. సత్యం తెలియదు. ఇందాక చెప్పుకున్నట్టు ఈ వ్యక్తిత్వానికి మూలము తెలియదు. ఎంతసేపటికి తనలో ఉన్నదే బయట చూస్తుంది. తనలో ఉన్న కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, వాసనలు ఇది నిజంగా ఉన్నదా లేదన్న కన్ఫర్మేషన్ ఒక ఆత్మ ప్రకాశంతో తేలుతుంది తప్ప దానంతా అది నేను ఇది కాదు, నేనంటే ఆత్మని అన్నట్టుగా తెలుసుకోలేదు. ఏమైనా రవి గురువు గారు, ఇక్కడ ద్రష్టలోనిదే దర్శనం అన్నారు, కానీ తనలో ఉన్నది బయట చూడటం అంటే గురువు గారు ఇక్కడ దర్శనము దృశ్యం ఉంది, చూసేవాడు ఉన్నాడు అంటే ఇక్కడ చూచేవాడు ఉండబట్టి చూస్తున్నాడు, కానీ తనలో ఉన్నది బయట చూడట్లేదేమో అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటే ఆ చూచే గుణం ఉంది కాబట్టి, వినే గుణము ఆ అహంకారానికి ఉంది కాబట్టి, ఆ దృశ్యం ఉంది కాబట్టి, ఇక్కడ చూచేవాడు ఉన్నాడు కాబట్టి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడే గాని తనలో ఉన్నది చూడట్లేదేమో అనుకుంటున్నా. ఎందుకంటే వీడు చూసేవాడు అనుకున్నా బాగాలేదు. దృశ్యమే గనక సత్యమైతే, జగత్తు సత్యమై ఉంటే నువ్వు నిద్రపోయేటప్పుడు ఆ దృశ్యము ఆ జగత్తు ఎందుకు ఉండదు? ఉండాలిగా. ఉండాలి, కానీ నిద్రావస్థ అనేది ఒక అవస్థ కాబట్టి ఆ స్టేజ్ లో అది లయం అయిపోతుంది. ఉంటేగా లయమయ్యేది అహంకారం, నష్టం కాలేదు. ఇప్పుడు కూడా నీవు చూసేది నీలో ఉన్నటువంటి భావనలే బయట చూస్తున్నావు, కోరికలు బయట చూస్తున్నావు. బయట అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధి కలిగింది అనుకో, దేహాన్ని ఎక్కడ చూస్తున్నావు? అందంగా చూస్తున్నావు. చూసి నాదే దేహం అంటున్నావు, సంసారం నాది అంటున్నావు. బయట గనక నిజంగానే ఏదైనా ఉంటే, సత్యమై ఉంటే కల్లో కనపడాలి, ఇతరులో కనపడాలి. కానీ ఈ మూడు అవస్థల్లో నీ సహజత్వము ఉండి తీరుతుంది, నీకు తెలియకపోవచ్చు. నీకు ఆలోచన వస్తేనే తప్ప నీ దేహము, జగత్తు, సంసారము కనపడదు. నీలో ఉన్నదే సంసారం. నువ్వేమనుకుంటావు? బయటకు వచ్చిన జగత్తులో ఉన్నాను, సంసారంలో ఉన్నాను అనుకుంటున్నావు. పొరపాటు. నీలో సంసారం ఉంది, నీలో జగత్తు, నీలో వాసనలు ఉన్నాయి. బయట నువ్వు చూస్తున్నావు. బయట నీలో ఉన్నదే దేహాత్మ గుర్తు బయట చూస్తున్నావు. దానికి సంబంధించిన తల్లిదండ్రులను చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు, ఇతరులు చూస్తున్నావు, దృశ్యాలు చూస్తున్నావు, జనన మరణాలు చూస్తున్నావు. అలా అంటే నేను ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ కాదు కదా గురువు గారు. అంటే అక్కడ దృశ్యం కనిపించదు కదా. ఎందుకు కనపడలేదు? అంటే మీ దృశ్యం అంటే ఆలోచన రూపంలో వస్తుంది, కానీ అది అది అయిందిగా. ఇక్కడ నిద్రపోతున్నప్పుడు నీకు దేహస్మరణ లేదు, ఓకే, జగత్ స్మరణ లేదు, సంసారం లేదు అక్కడ. మరి సంసారము
జగత్తు, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయి? ఇద్దరు లేవుగా. మీకు భావన కలగడం ఏమిటి? దేహాత్మబుద్ధి రావటం ఏమిటి? మనస్సులో సంకల్ప రూపేణ అది కనపడేది బయట. మీలో ఉన్నదే బయట కనపడి, మీలో లేదనుకో అది కనపడు. చిన్న ఉదాహరణ చెబుతాను. మీకు వివాహం కాలేదనుకుందాం, భార్యాభర్తలు కనపడతారా? ప్రసక్తి లేదు గురువు గారు, లేదు. మీరు అనుభవించింది రికార్డ్ చేసి పెట్టుకున్నావు, ఇద్దరు రాగానే వాళ్ళు కనపడుతున్నారు. నువ్వు సంపాదించావు, అంటే ఆ రికార్డ్ బయట కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. పాయింట్. నీవు చూచేదంతా నీ లోపల దాగి ఉన్న రికార్డెడ్ అనుభవాలు, వాసనలు, కోరికలు పొందారు. లేకపోతే మాటి మాటికి నీ కోరిక కావాలని ఎందుకు కోరతావు? ఆ లోపల ఉంది కాబట్టి అది రికార్డ్ అయిపోవచ్చు. గురువు గారు, అంటే ఇప్పుడు అక్కడ చూసే లేకపోతే దృశ్యం ఉండదు అయితే అక్కడ. వెరీ సింపుల్. చూచేవాడిలో లేకపోతే దృశ్యాలు ఉండవు. నువ్వు నిద్రలో నీ దేహాన్ని ఎందుకు చూడటం లేదు? జస్ట్ పుట్టే క్వశ్చన్. గురుగారు, అవును. నువ్వు అనుకోవచ్చు నిద్రలో నేను ఇప్పుడే వచ్చానని. జాన్సన్ గా వెళ్ళి బన్సన్ గా వస్తావా అని అడిగాడు మహర్షి. నిద్రలో కూడా రవి ఉన్నాడు, కానీ నీవు అనుకునే రవిగా లేడు అక్కడ. గురుగారు, నువ్వు బయటికి రావటం ఏమిటి? మనస్సు దూకటం ఏమిటి? సంసారాన్ని, కష్ట సుఖాలని మరి దర్శిస్తున్నావా లేదా? కాబట్టి అవి నీకు విడిగా లేవు అని చెప్పడం. నీలో ఉన్నదే బయట కనపడుతుంది. దృశ్యమాన ప్రపంచము ద్రష్టకి భిన్నంగా లేదు. ద్రష్టకి అభిన్నము కాదు. అట్లా అంటే ఆలోచన రూపంలో బయటకు ఆ దృశ్యాన్ని నేను చూస్తున్నాను, మెటీరియల్ అవుతున్నాను. ఈ సందర్భంలో మహర్షి ఒక సంభాషణలో ఒక విషయం చెప్పుకొచ్చారు. ఎవరో ఫోటో తీస్తున్నారట, చనిపోయిన వాడు ఫోటోలో కనిపించారట. ఒకరో ఫోటో ఎలా కనిపించారు? థాట్స్ ఆర్ మెటీరియలైజ్డ్ అన్నాడు. ఇది మనకు అంతు చిక్కదు. ఎవరి థాట్ ఎలా వచ్చింది ఆ ఫోటోలోకి? కాబట్టి అహంకారము, వాసనలతో కూడిన ఈ మాయా నేను తనలో ఉన్నదే బయట చూస్తుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు, న్యాయం కావచ్చు, అన్యాయం కావచ్చు. ఉన్నట్టుండి అన్యాయం జరిగిపోయిందన్నాం అనుకో, నీలో ఉన్నటువంటి భావన బయటకు వచ్చింది. అవును. మరి తీరా నీవెవరియో చూడబోతే నీకు ఉనికి లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ఒకే దెబ్బతో అదృశ్యమైపోతున్నాయి, ఒకేసారి ఉద్భవిస్తుంది. మూలానికి వెళ్ళేసరికి అంటే పూర్తిగా అహంస్ఫురణ దగ్గర సృష్టి ఎక్కడ, చూచేవాడు ఎక్కడ, నీ దృశ్యాలు ఎక్కడ, జగత్ ఎక్కడ? చాలాసార్లు చెప్పే కదా, నా అనుభవంలో స్వరూప జ్ఞానమందు నా దేహమే కనపడటం లేదు, సంసారం కనపడటం లేదు, సృష్టి లేదు అక్కడ, అయినా నేను ఉన్నాను.
దానిలో సృష్టి లేదు. సృష్టి లేదని ఎలా చెబుతారు? అదే కనపట్టలేదు. దేహం కనపట్టలేదు, చింతన కూడా లేదు. ఎందుకని ఇంతకు ముందు కూడా ఈ ఎరుక అక్కడే ఉంది దేహాత్మబుద్ధితోటి. ఇది కొత్తగా వచ్చినట్టు అనిపించదు. గురుగారు. కాకపోతే ఆ స్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అదృశ్యమైపోయాయి. అందుకని సింపుల్ గా చెప్పారు, జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యము. అది సింపుల్. బ్రహ్మము అంటే ఆత్మజ్ఞానం, జగత్తు అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, మాయా, సృష్టి. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అదే. కాబట్టి ఆత్మ నుంచి ఏది రాలేదు. తాడు నుంచి పావు రాలేదు, ముత్యపు చెప్ప నుంచి వెండి రాలేదు, పోస్ట్ నుంచి గోస్ట్ రాలేదు. అయితే ఇప్పుడు ఆలోచనలు అయితే ఒక స్వరూప జ్ఞానంలో ఉన్న స్థితిలో అసలు ఆలోచనలు ఉద్భవించవా గురువుగారు అసలు? అయితే ఇప్పుడు కూడా లేవుగా, అసలు ఆలోచనలే లేవు. అవును, ఆలోచనలు ఉండవు. త్వరలో ఏముంది అనేది కాసేపు పక్కకి పెడదాం. కాసేపు వృత్తిరాహిత్యమైతేనే దేహము, జగత్తు అదృశ్యమైపోయింది. ఆలోచనలు కాక మరేమిటి? మరి ఆలోచన అంటే ఏమిటో చూడు, ఏమీ లేదు అక్కడ. ఇది ఒక అభూత కల్పన. పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, బంధం ఆలోచన, మోక్షం ఆలోచన, ఆలోచన వలయంలో ఉంటాయి. ఆలోచన తలెత్తని స్థితిలో ఈ మాయా నేను చూశావు రేపటి అదృశ్యమైపోతుంది. మొట్టమొదటి ఆలోచన ఏమిటి అంటే దేహబలి. నుంచి రాగానే దేహాత్మవృత్తి జనించిన తరువాతనే ఇవో మనస్సులో సంకల్పాలు, ఇంద్రియ వ్యాపారాలు, డ్యూటీస్, కోరికలు, బంధాలు, అప్లికేషన్స్, ఆస్పిరేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. లేవుగా. కాబట్టి నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం అని గుర్తించు. ఇది ఎంత అసత్యమైనా ఆత్మని విడిచి లేదు, ఆత్మతోనే ఇది ప్రకాశిస్తుంది. అయితే ఈ ఆలోచనలు దేహంతో మీరు కలవమంటారు కదా గురువు గారు, ఈ సాపేక్ష జ్ఞానం కూడా దేహంతో కలవదు అంటున్నారు కదా. మరి అంటే అది శరీరాన్ని చైతన్యవంతం చేసి ఉపాధిగా ఉపయోగించుకుంటుందే తప్ప కలవదంటారా? అంటే శరీరంలో ఇప్పుడు చేయి ఎత్తుతున్నా కానీ ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఆలోచన వచ్చింది, చెయ్యి ఎత్తే కదా గురువు గారు. అంటే చెయ్యి ఎత్తడం అనేది ఆలోచన కలిసి శరీరానికి కలిసిందా, లేకపోతే ఓన్లీ చైతన్యవంతం చేసిందంటారు అక్కడ? అసలు జడమైన దేహానికి ఈ జ్ఞానము చిచ్చర గ్రంథిగా ఏర్పడినప్పుడే నువ్వు ఆలోచిస్తేనే చేయగలుగుతుంది. ఆలోచిస్తేనే పెయిన్ అండ్ ప్లెజర్ తెలుస్తుంది, ఆలోచిస్తేనే రుచి తెలుస్తుంది. ఇప్పుడు పంచేంద్రియాలు ఉన్నాయి, రసేంద్రియం ఉంది. ఇది బాగా ఉంది, పుల్లగా ఉంది, తీయగా ఉందని ఎవరు చెబుతున్నారు అనుకుంటున్నా? ఈ జ్ఞానం చెబుతుంది. అది కూడా ఒకసారి తిన్నావు కాబట్టి స్టోర్ చేసి చెబుతుంది. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది,
వేపకాయ చేదుగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది. ఒక్క రసేంద్రియమే అది ఐడెంటిఫై చేస్తుందంటే ఆ పార్ట్ని చైతన్యవంతం చేసింది. ఓహో, మధ్యలో ఇంద్రియం ఉంటుందా గురుగారు? మరి ఇంద్రియమే కదా, పంచేంద్రియాలతోనే కదా జగత్తును చూస్తుంది. ఇంకా మిరపకాయ కంట్లో పడింది అనుకో, మంటగా ఉందంటో, కారంగా ఉందను. అవును. ఎందుకని త్వక్కేంద్రియం ద్వారా కంటితో చూసావు బాగానే ఉంది, మిరపకాయ కంట్లో పడితే మంటే కదా. అవును. ఆ మంటని గుర్తించేది ఎవరు? ఈ జ్ఞానమే వాడు. చైతన్యవంతమైంది అక్కడ, అంటే కలవకుండా గుర్తిస్తుంది అంతేగా మరి. ఇట్ ఐడెంటిఫైస్, దట్స్ ఆల్. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఎలా చెబుతున్నావు? ఈ జ్ఞానము సూర్యుడిని చైతన్యవంతం చేసినప్పుడు ఆ వెలుగు చూస్తున్నావు కంటి ద్వారా. చూసి సూర్యుడు అంటున్నావు. సో చైతన్యవంతము అంటే నీవు గుర్తించేదంతా చైతన్యవంతమే. దేహంలో మానసికమైన రుగ్మతలు కావచ్చు, ప్రపంచంలో జరిగే విషయాలు కావచ్చు, అవన్నీ నీవు గుర్తించుతున్నావు అంటే ఆ విషయాలు చైతన్యవంతం అవుతుంది. చైతన్యం అంటే కాన్షియస్ తోటి ఐడెంటిఫై అవుతున్నావు అంతవరకు. నిజంగా అక్కడేమీ లేవు. ఒక మిరపకాయ నేను కారంగా ఉంటానని చెప్పదు. రసేంద్రియానికి తగిలినప్పుడు ఆ మిరపకాయ చైతన్యవంతమై కారాన్ని గుర్తించి చెబుతుందా లేదా? అవును. అవును గురుగారు. ఎక్కడో మిరపకాయలు దంచుతూ ఉంటారు, ఘాటు మనకు తగులుతుంది, ఘాటు చైతన్యవంతమైంది. ఆ కారం ఇంద్రియం దగ్గరికి వచ్చింది, తొందర స్టార్ట్ అవుతాయి. అంటే గురుగారు ఆ జ్ఞానం గుర్తించేంత వరకే, ఆ తర్వాత అక్కడ జరిగే వ్యవహారం అంతా మనసు కల్పించేదే. ఆ వ్యవహారం అసలు లేదు ఎక్కడ. అదే గురుగారు, అంటే గుర్తించేంత వరకే, ఏదైనా గుర్తించేంత, జ్ఞానం గుర్తించేంత వరకే. జ్ఞానం గుర్తించి నిన్ను పరిగెట్టేట్టు చేస్తుంది. నిన్ను తగలబడుతుంది అనుకో, త్వక్కేంద్రియం చెబుతుంది కాలిపోతుందని, పరిగెడుతుంది అక్కడి నుంచి. అది సరే గురుగారు, నేను అడిగేది ఏదైనా సరే, ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఒక ఆలోచన వచ్చింది, అది గుర్తిస్తా ఉంది, అప్పుడు అక్కడ జరిగే ఉండే వ్యవహారం అంతా మళ్ళా ఆన్ ద స్పాట్ లో జరిగే వ్యవహారం అంతా మనసు కల్పించేదే కదా. అది కల్పిస్తుందా? చైతన్యవంతం అయితేనే తెలుసుకుంటుంది, అది లేకపోతే తెలుసుకోలేదు. కాజ్ ఫర్ ది ఫైర్ తెలియదు, వంట మాత్రం తెలుస్తుంది, దాని కారణం తెలియదబ్బా. పంచేంద్రియాలతోటి ఎంతవరకు అసోసియేట్ అయితే అది మాత్రం గుర్తిస్తుంది, బిహైండ్ దట్ గుర్తించలేదు. ఇప్పుడు ఒక ఐసు ముక్క చల్లగా ఉంది, త్వక్కేంద్రియం గుర్తించి పట్టుకోగానే చల్లగా ఉంది. ఐసు చెప్పటల్లా నేను చల్లగా ఉంటాను. ఐసు ముక్కలో చైతన్యవంతం కాబట్టి శరీరం ద్వారా నువ్వు గుర్తిస్తున్నావు. గుర్తించింది రికార్డ్ అయి కూర్చు. మైండ్ యొక్క కెపాసిటీ అన్లిమిటెడ్ యాక్చువల్ గా. దీనికి అనుభవం వచ్చిన కొద్దీ స్టోర్ చేస్తూ పోతుంది. ఇట్స్ కెపాసిటీ ఈస్ అన్లిమిటెడ్. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకో అంతా స్టోర్ చేస్తుంది, ఎన్ని విన్యాసాలు తెలుగు అంతా స్టోర్ చేస్తుంది.
ఏమా? గురువు గారు. కాబట్టి సాపేక్ష జ్ఞానమే ఈ విధంగా ఉన్నది. పూర్ణ జ్ఞానం ఎంత పవర్ఫుల్ ఆలోచిస్తుంది. అవును గురువు గారు. యువర్ వాక్ ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ అన్నారు. వాక్కుకే ఇంత బలం ఉంటే దానికి ఎంత ఉండాలని మహర్షి సూచించారు. చాలా ఘనాతి ఘనంగా ఉంటుందమ్మా అది. మనం మాటలతో చెప్పలేదు, మాటలకు అందదు. అది ఎంత పటిష్టంగా ఉంటుందంటే చెక్కు చెదరకుండా ఉంటుంది తన ఉనికిలో. అందుకే అన్నారు దేర్ ఇస్ నో ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఆత్మ. నువ్వు మర్చిపోతావు చాలా విషయాలు. ఆత్మ అది ఒకటే ఉంటుంది, చాలా పటిష్టంగా ఉంటుంది, ఘనాతి ఘనంగా ఉంటుంది. అది బయట నిరాకారంగా ఉంటుంది, సృష్టికి సంబంధం లేదు. ఎంతో ఇక్కడ విశ్వాన్ని చూస్తున్నావు, చూడటానికి జ్ఞానం ఆధారపడింది, కానీ మూలంలో సృష్టి లేదు. ఈ సృష్టిని మొత్తాన్ని నడిపించేది అజ్ఞానం. అంత ఘనంగా లేకపోతే గ్రహాదుల్ని పరిధిలో ఎలా చెప్పుతుంది ఆలోచించి. మనం చేతిని బయటెత్తాలంటేనే ఎంతో శ్రమ పడాలి. బరువు ఎత్తాలి అంటే ఒక్కసారి ఈ సృష్టిని చూడు, అనంతంగా ఉన్నది. ఎన్నో గ్రహాలు, ఎన్ని యూనివర్స్ ఉన్నాయో తెలియదు. మరి ఒక్క సూర్య కూటమిలోనే ఘనాతి ఘనమైనటువంటి యొక్క